రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఇవి ఎలా ఉంటాయి, చాలా విచిత్రంగా ఉంటాయి. నేను 2012 ఆ ప్రాంతంలో అండి, అప్పుడు పటాన్ చెరువు దగ్గర మా రియల్ ఎస్టేట్ వెంచర్ నడుస్తూ ఉంది. నేను మా బంధువుల దగ్గరికే వెళ్ళాను. ఇలా మా వెంచర్ నడుస్తూ ఉంది, స్క్వేర్ యార్డ్ 700 రూపీస్, ఒక ప్లాట్ తీసుకోండి అదే ఉంటుంది అని చెప్పాను. ఆయన ఏమన్నాడంటే, దానికి నిన్న ఎవరో వచ్చారో నాకు స్క్వేర్ యార్డ్ 70 రూపీస్కే ఇస్తానన్నారు. సరే ఓకే అనుకుని నేను సైలెంట్గా వచ్చాను. కానీ ఈరోజు పటాన్ చెరువులో ప్రైస్ ల్యాక్స్లో ఉంది. సో ఆ రోజు 700 కొని ఉంటే ఈరోజు 1 lakh అయి ఉండేది. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ కూడా డెసిషన్ మేకర్సే చేయగలరండి. సో మీరు డెసిషన్ మేకర్స్ అయితే నేను ఒక ప్రాంతాన్ని సజెస్ట్ చేస్తాను. ఓఆర్ఆర్కి, రీజనల్ రింగ్ రోడ్కి మిడిల్లో ఉన్న ప్రాంతం, చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతున్న ముంబై హైవే, ఐఐటి కంది, అలాగే తోషిబా లాంటి ఇండస్ట్రీస్ ఉన్న ప్రాంతంలో హౌసింగ్కి నియర్, హైవేస్కి నియర్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ 100% గ్రోత్ అవుతుంది. మరో మియాపూర్ని అక్కడ మీరు చూడవచ్చు.